నమస్తే వాసుదేవాయ. గీత ఆవిర్భావం గురించి, అర్జున విషాదయోగం గురించి చిన్న వివరణ. ప్రస్థానత్రయంలో భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే యుద్ధ భూమినందు అర్జునునికి బోధించినటువంటి సమస్త ఉపనిషత్తుల సారాంశం. అన్ని ఉపనిషత్తుల సారం భగవద్గీత యందు ఉన్నవి. సాక్షాత్తు ఈశ్వరుడైన కృష్ణుడే జగద్గురువుగా నిలబడినాడు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు జగద్గురువు. ఒక దేశము కాలముకు కట్టుబడి లేకుండా ఆయన చేసిన బోధ ఏదైతే ఉందో యుగములు దాటిపోయినా తరించాలనే వారు ఎక్కవలసిన సోపానాలు అన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని అర్జునునికి మిషగా పెట్టి చేసినటువంటి బోధ. అది జగత్తులో ఉన్న ఏ ప్రాప్తం ఏ కాలం నందు ఉన్నవారు అయినా ఆచరణాత్మకంగా చేసుకున్న వారందరూ భగవద్గీత వల్ల మోక్షము ప్రాప్తి పొందగలరు. కనుక ఆయన జగద్గురువుగా నిలబడి ఉన్నారు. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణునికి అర్జునునికి చాలా కాలము నుండి సాన్నిహిత్యం ఉంది. కానీ ఆయన గీతని బోధ చెయ్యలేదు. కురుక్షేత్ర యుద్ధ భూమి నందు మాత్రమే బోధ చేశారు. ఇప్పుడు అర్జునుడు వినటానికి సరైన సమయం పొంది ఉన్నాడు అని అనుకున్నప్పుడే ఈ బోధని భగవానుడు అర్జునునికి తెలియజేశాడు. భగవద్గీత ప్రారంభమే గంభీరంగా అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని అంటారు. ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఆవులుగా వచ్చి నిలబడితే మహర్షులందరూ గోపాల బాలురుగా వచ్చారు. పాలు పిండేవాడు కృష్ణ పరమాత్మ. ఆవు పాలు ఇవ్వాలంటే ఒక దూడ ఉండాలి కదా. తప్పకుండా ఆర్తితో ఉన్న దూడను చూసి ఆవు పాలిస్తుంది. అలాగే ఆర్తితో ఉన్న శిష్యుని చూసి సమస్త జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు గురువు. పార్థుడు దూడయై పాలు రావటానికి కారణం అయ్యాడు. సుధీర్ భోక్త. ఎవరు ఈ పాలు తాగడానికి అర్హులు? ఎవరు? సుధీహ్ మంచి బుద్ధి కలిగిన వారు, బ్రహ్మమునందు విశ్వాసము కలవారు. ఎవరో గురువు యందు గౌరవం కలిగిన వారెవరో, సనాతన ధర్మమందు గౌరవం కలిగిన వారెవరో ఈ పాలు త్రాగటానికి అర్హులు. దుగ్ధం గీతామృతం మహత్. ఈ గీత అనే అమృతాన్ని అందరూ త్రాగవచ్చు. గీతామృతం తాగటానికి నోటితో పని లేదు. చెవులు చేటలు చేసుకుని వింటే చాలు. ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వారికి ఒక లక్షణం ఉంటుంది. అమృతం తాగినవాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఈ గీతామృతం తాగటానికి అందరూ అర్హులే. గీతతో సమాన అర్హత కలిగి ఉన్న ఈ లోకంలో మూడే ఉన్నాయి: గంగా, గీత, గాయత్రి, గోవిందేతి. హృది స్థితే. ఎవరు ఈ నాలుగింటిని గుండెల్లో దాచుకుంటారో అనగా గంగలో స్నానం చేయటం వల్ల ఉత్తర జన్మలలో పుణ్యం లభిస్తుంది. గీత అనే గంగ తాగినవాడు ఇక్కడే మోక్షం పొందుతాడు. గాయత్రి మహామంత్రం. అది మహామంత్రం. దానిని మించినటువంటి మంత్రము లేదు. గోవిందేతి. ఆ నామమే గొప్పది. 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికెన వ్రేలు మీద పెట్టుకుని అందర్నీ కాపాడాడు గోవిందుడు. ఎవరు ఈ నాలుగింటిని గుండెలో పెట్టుకుంటారో అనగా స్మరణ చేస్తారో వారికి పునర్జన్మ ఉండదు. అర్జునుడు కురుక్షేత్రం మధ్యలో నిలబడి
ఉండగా కృష్ణ భగవానుడు అన్నాడు, చూడు అర్జున, కురుక్షేత్రంలో ఇరుప్రక్కలా ఉన్న సైన్యాన్ని చూడు. అదిగో భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, శల్యుడు, అశ్వత్థామ, శల్యుడు అందరినీ చూపించగా అర్జునుడు ఈ విధంగా చెప్పాడు. అది అర్జున విషాదయోగంగా మారింది. అర్జునుడు ఈ విధంగా తెలియజేశాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అని అర్జునుడు చెప్పగా, కృష్ణ వీరందరినీ చంపేస్తే ఏమొస్తుంది? విజయం వస్తుంది, రాజ్యం వస్తుంది. కానీ నా గురువు, నా తాతగారు, నా అన్నదమ్ములు, బంధువులు అందరూ మరణిస్తారు. ఇంతమంది చనిపోయిన నెత్తిటికూడు నేను తినాలి. నాకు ఈ సంతోషం వద్దు, యుద్ధం వద్దు, విజయం వద్దు, రాజ్యం వద్దు అని భయకంపితుడయ్యాడు అర్జునుడు. కానీ కృష్ణ పరమాత్మ పట్టుపట్టి యుద్ధం చేయించాడు. ఎందుకు? ఇక్కడ అర్జునునికి కలిగిన విషాదము యోగంగా మారింది. అదే అర్జున విషాద యోగం అయ్యింది. అర్జునుడు అవిద్యలో ఉన్నాడు. కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు, అర్జున, నీవు శోకించకు, ఏడవకు. ఏంటి ధర్మం అంటున్నావు? నేను చంపేయాలా అంటున్నావు? నీకు అక్కర్లేని ధర్మాన్ని పట్టుకున్నావు. విషాదంతో ఉన్న అర్జునునికి కృష్ణుడు చేసిన బోధయే అర్జున విషాద యోగము. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.